నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హాబీ కోసం ఒకరు, హోదా కోసం మరొకరు, మెడలో అదుంటే స్టేటస్ సింబల్, ఆ లుక్ కోసం రూల్స్ బేఖాతర్. కర్ణాటకను ఇప్పుడు ఒక కొత్త కాంట్రవర్సీ చుట్టుముట్టింది. ఆ వివాదం పార్టీల మధ్య మంట పెడుతోంది. అదే పులిగోళ్ల వ్యవహారం. పార్టీల మధ్య రాజకీయ విసురులకు కేరాఫ్గా మారిన పులిగోరు గొడవపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. కర్ణాటక పులిగోరు వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. తవ్విన కొద్దీ కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు వీఐపీలు. సోషల్ మీడియాలో స్టైల్ కోసం పోస్ట్ చేసిన ఫోటోలే వారిని పట్టిస్తున్నాయి, కేసులు పెట్టిస్తున్నాయి. హీరోలతో మొదలైన ఇష్యూ చివరికి పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే ప్రముఖ హీరో ఒకరు అరెస్ట్ అయి ఊచల్ లెక్క పెడుతున్నాడు. ఇక పొలిటీషియన్స్కు అంటుకున్న ఈ మరక కన్నడాట కాకరేపుతోంది. మాజీ సీఎం కుమారస్వామి పుత్రరత్నం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో బీజేపీ ఎంపీ కూడా ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారు. అంతే, అక్కడే మొదలైంది పొలిటికల్ రగడ. బీజేపీ నేతలు మూగ జీవాలతో ఆడుకుంటున్నారంటూ కాంగ్రెస్ సటైర్స్ మొదలుపెట్టింది. ఇలా మొదలైన ఇష్యూ ఇంకా ముందుకే వెళ్తోంది. అంతా సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ హుందాతనం కోసం నిబంధనలను తొక్కేశారు. కెమెరాకు చిక్కి కటకటాల్లోకి వెళ్తున్నారు. కన్నడ నాటలో కాకరేపుతున్న పులిగోరు గొడవ. కర్ణాటకలోని పలువురు ప్రముఖులను ఇప్పుడు పులిగోరు ఇష్యూ వెంటాడుతోంది. పులిగోరు ధరించారన్న కారణంతో బిగ్ బాస్ హౌస్లో ఉన్న వర్తూర్ సంతోష్ను ఇటీవల అటవీశాఖ అధికారులు అరెస్టు చేయటం కలకలం రేపింది. ఆ తర్వాత పులిగోరులు ధరించిన పలువురు ప్రముఖుల వీడియోలు, ఫోటోలు వైరల్గా మారాయి. అంతే, వారిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పులిగోరు ధరించారంటూ నటుడు దర్శన్, జేడీఎస్ నేత నిఖిల్ కుమారస్వామి, బీజేపీ రాజ్యసభ ఎంపీ జగ్గేష్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, జ్యోతిష్యుడు వినయ్ గురూజీల వీడియోలు వైరల్గా మారాయి. ఎప్పుడైతే బిగ్ బాస్ కంటెస్టెంట్ వర్తూర్ సంతోష్ పులిగోరు ధరించి కనిపించాడో అప్పటినుంచి ఈ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. హుందా కోసం, దర్పం కోసం మెడకు పెట్టుకున్న ఈ పులిగోరే వారి మెడకు చుట్టుకుంటోంది. ఈ వివాదంలో కన్నడ ప్రముఖులు ఒకరి తర్వాత మరొకరు చిక్కుకుంటున్నారు. గతంలో వీళ్లు పులిగోరు ధరించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తుండటంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. బిగ్ బాస్ స్టూడియో నుంచి సంతోష్ అరెస్టు తర్వాత బీజేపీ ఎంపీ జగ్గేష్ 2 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి తాజాగా వెలుగులోకొచ్చింది. అందులో జగ్గేష్ పులిగోరు ధరించి కనిపించారు. తన 20వ పుట్టినరోజు సందర్భంగా తల్లి తనకు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. పులిలా పెరగాలన్న ఉద్దేశంతో తనకు ఈ పులిగోరునిచ్చారని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వైరల్ వీడియోపై ఇప్పటివరకు ఎంపీ స్పందించలేదు. మరోవైపు మరో పొలిటికల్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి కూడా ఈ వ్యవహారంలో ఉన్నారు. నిఖిల్ పులిగోరు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వెంటనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన నిఖిల్ కుమారస్వామి తాను ధరించినది నకిలీ పులిగోరంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. వివాహ సమయంలో ఎవరో తనకు బహుమతిగా ఇచ్చారని, కావాలంటే అధికారులు తనిఖీ చేసుకోవచ్చంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడీ వ్యవహారంలో కన్నడ స్టార్ నటుడు దర్శన్ కూడా ఇరుక్కున్నాడు. ఇటీవల ఒక ఆలయాన్ని సందర్శించినప్పుడు దర్శన్ పులిగోరు ధరించి కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో దర్శన్పై శ్రీనివాస్ అనే కార్యకర్త అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు అధికారులు వెంటనే రంగంలోకి దిగి దర్శన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కేవలం దర్శన్ ఇంట్లోనే కాదు, పులిగోరు ధరించినట్టు సమాచారం అందిన ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. బెంగళూరులోని శ్రీనివాస్ నివాసంలో జరిపిన సోదాల్లో పులిగోరు లాంటి మెటీరియల్ దొరికింది. దాన్ని తనిఖీ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. కేవలం దర్శన్ మాత్రమే కాదు, జేడీఎస్ నేత, నటుడు నిఖిల్ కుమారస్వామితో పాటు బీజేపీ రాజ్యసభ ఎంపీ జగ్గేష్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, జ్యోతిష్యుడు వినయ్ గురూజీలు సైతం ఈ వివాదంలో చిక్కుకున్నారు. అటు ఎంపీ జగ్గేష్కి సంబంధించి 2 ఏళ్ల క్రితం నాటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పులిగోరు తన 20వ పుట్టినరోజు సందర్భంగా తల్లి గిఫ్ట్గా ఇచ్చారని తెలిపారు. బీజేపీ ఎంపీ వీడియోపై మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. విశ్వాసాల పేరుతో మూగజీవాల ప్రాణాలు తీయటం బీజేపీ వారికి అలవాటేనంటూ మండిపడ్డారు. ఈ కేసులో ఎంత పెద్ద మనుషులున్నా ప్రభుత్వం వదిలిపెట్టదంటూ వార్నింగ్ ఇచ్చారు. డీకే శివకుమార్ కామెంట్స్కు రివర్స్ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి హిందూ విశ్వాసాలకు వ్యతిరేకి అంటూ మండిపడింది. ఇలా దర్శన్తో పాటు ఇతర ప్రముఖులు సైతం ఈ వివాదంలో ఇంతవరకు నోరు మెదపలేదు.
వన్యప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం వన్యప్రాణుల్ని చంపటం, వాటి గోళ్లు, చర్మాలు, కొమ్ములు మొదలైన వాటిని కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఈ చట్టం ప్రకారం పులిగోరు ధరించటం కూడా చట్ట వ్యతిరేకమే. అందుకే అటవీ అధికారులు పులిగోరు ధరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పులిగోరు పంచాయతీ అసలు ఎక్కడ మొదలైంది? ఓ రియాలిటీ షో దీనంతటికీ వేదికైంది. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా ఉన్న సంతోష్ అరెస్టుతో మొదలైన కలకలం ఇప్పుడు కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 10 ఏళ్లుగా సాగుతున్న ఈ షోలో ఎన్నడూ లేని విధంగా స్టూడియో నుంచే ఒకరిని తీసుకువెళ్లి అరెస్ట్ చేయడం సంచలనమైంది. బిగ్ బాస్ ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో వచ్చిన గేమ్ షో. కన్నడలోనూ ఈ షో చాలా కాలంగా నడుస్తోంది. ఇప్పటివరకు ఆసక్తికరంగా సాగుతున్న కన్నడ బిగ్ బాస్ షోలో ఊహించని సంఘటన జరిగింది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ వర్తూర్ సంతోష్ను కర్ణాటక అటవీ శాఖ అధికారులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అసలేం జరిగిందా అని అందరి కళ్ళు అటువైపు చూశాయి. పులిగోళ్లతో ఉన్న బంగారు చైన్ వేసుకున్నందుకు ఈ నెల 22న అర్ధరాత్రి బిగ్ బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్ వర్తూర్ సంతోష్ను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే కోర్టు ముందు హాజరుపరిచారు. సంతోష్కి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. కర్ణాటక అటవీ శాఖాధికారులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని బిగ్ బాస్ హౌస్లో ఉన్న వర్తూర్ సంతోష్ను అరెస్ట్ చేయటం వివాదానికి కారణమైంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వర్తూర్ సంతోష్ను అరెస్ట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఉండగానే వర్తూర్ సంతోష్ను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పులిగోరు ఉన్న గోల్డ్ చైన్ వేసుకుని బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో సంతోష్పై పోలీసులకు కంప్లైంట్స్ వచ్చాయి. మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్తూర్ సంతోష్ను అరెస్ట్ చేసింది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి మరీ సంతోష్ను అరెస్ట్ చేయటం సంచలనం రేపింది. సంతోష్ ధరించిన పులిగోరును స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు. వన్యప్రాణి సంరక్షణా చట్టాన్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదైంది. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు సంతోష్ను అప్పగించడానికి నిరాకరించారు. హైర్ అఫీషియల్స్ నుంచి వార్నింగ్ మెసేజ్ రావడంతో అరెస్ట్ చేసేందుకు అనుమతించారు. బిగ్ బాస్ హిస్టరీలో ఓ కంటెస్టెంట్ అరెస్టు కావటం ఇదే మొదటిసారి. చట్టానికి వ్యతిరేకంగా పులిగోళ్లను సేకరించటం, వాటిని విక్రయించటం లాంటి అభియోగాలను సంతోష్పై మోపారు. చిత్రమేమిటంటే సంతోష్ బిగ్ బాస్ షో మొత్తం పులిగోరు కలిగిన లాకెట్ను ధరించే ఉన్నాడు. అదే అతడి కొంప ముంచింది. ఇక విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అతడి మెడలో ఉన్న పులిగోరు నిజమైందేనని నిర్ధారించుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్తోనే కేసు రిజిస్టర్ చేశామంటున్నారు అటవీ శాఖాధికారులు. సంతోష్ ధరించింది నిజమైన పులిగోరని తెలుసుకున్న తర్వాతే సంతోష్ను అరెస్ట్ చేశామని తెలిపారు. సంతోష్ కూడా విచారణలో అది పులిగోరే అని ఒప్పుకున్నాడు. 3 ఏళ్ల కిందట హోసూర్లో దాన్ని తీసుకున్నట్టు తెలిపాడు. వన్యప్రాణి సంరక్షణా చట్టం కింద సంతోష్పై కేసు నమోదు చేశారు. అక్రమంగా పులిగోరు కలిగి ఉన్నందుకు అతడికి 7 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉందంటున్నారు. సంతోష్ హల్లికర్ జాతి పశువుల పెంపకంతో బాగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం అతడు హల్లికర్ బ్రీడ్ కన్జర్వేషన్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు.